ప్రతి ఏటా ధార్మిక మరియు సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే 6000 నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం అప్పన్న భక్తుల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా గత కొన్నేళ్లుగా పుచ్చకాయ ముక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏటా వేసవిలో జరిగే అప్పన్న చందనోత్సవ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తుండగా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు పుచ్చకాయలను, వారి ఆకలి తీర్చేందుకు పులిహోర, చక్కెర పొంగలి వంటి ప్రసాదాలను అందజేసి భక్తుల నుంచి 6000 నియోగి బ్రాహ్మణ సంఘం ప్రశంసలు అందుకుంటోంది. నా పేరు సీతన్రాజ్ వెంకట్రావు. నేను గత 7 ఏళ్లుగా విశాఖ 6000 నియోగి సంఘంకి తరఫున పనిచేస్తున్నాను. ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. మా సంఘం విశాఖ 6000 నియోగి సంఘం బ్రాహ్మణ సంఘం అయిన బ్రాహ్మణేతరకు కూడా సేవ చేస్తూ వస్తున్నాము. మా సేవా కార్యక్రమంలో గిరి ప్రదక్షిణ, స్వామివారి చందనోత్సవం, వివాహ పరిచయ వేదిక, చలివేంద్రాలు, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవి ప్రతి ఏటా చేస్తాము. భక్తులకి మా సభ్యుల ఇతరేత, రాష్ట్రం ఇతరేత కూడా ఈ పనికి ధనపరంగా వాళ్ళు పరోక్షంగా సహాయం చేస్తున్నారు. మేము చేసే కార్యక్రమాలు ఇప్పటివరకు దిగ్విజయంగా జరిగి ఇంకా మేము చేస్తాము. మీ అందరి సహకారం కావాలి. నేను విశాఖ 6000 నియోగి సంక్షేమ సంఘం అధ్యక్షుడిని. నా పేరు శంకరన సూర్యప్రతాప్. మేము ప్రతి ఏడాది గత 8 ఏళ్ళ నుంచి ఇక్కడే పుచ్చకాయలు వితరణ చేస్తున్నాం. భక్తులందరికీ మధ్యాహ్నం 12 గంటలు 3 దాకా చల్లగా ఉంటాయని చెప్పి పుచ్చకాయలు పెడుతున్నాము. తర్వాత పులిహోర, చక్కెర పొంగల్ లాంటివి కూడా పెడతాము. ప్రతి ఏడాది మేము దగ్గర 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల సేవ చేస్తున్నాం. ఇదంతా భగవత్ సేవ అంటే మాధవ సేవ అనే దృష్టితోటి భగవంతుడికి సేవ చేస్తున్నాం. మా 6000 నియోగి సంఘం తరఫున మా భర్తలు ఎటువంటి సేవ చేస్తున్నారో వారికి తోడు నీడగా మేము కూడా ఉండి ఇది మా కుటుంబంలో చేసే కార్యక్రమంగా భావించి ఒక భక్తి కార్యక్రమాలే కాదు, ఒక వివాహ పరిచయ వేదికలే కాదు, ఒక చలివేంద్రాలే కాదు, ఒక పిక్నిక్కే కాదు, ఇలాగ వసుదైక కుటుంబంలో మేము అందరం కలిసిమెలిసి ఒకే మాటగా ఒకే బాటగా ఇప్పటివరకు వెళ్తున్నామండి. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మా సంకల్పం. ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి మా అందరికీ ఆ ధైర్యాన్ని, ఆ చేయూతని అందించాలని మనస్ఫూర్తిగా. చాలా ఒక 40 ఇయర్స్ బ్యాకే ఓపెన్ చేసాము. కానీ 2016లో దీన్ని రివైవ్ చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నామని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీనికి మా యొక్క దగ్గరగా మా సంఘంలో యాజ్ ఇట్ ఈస్గా 850 మెంబర్స్ ఆల్రెడీ దే ఆర్ దేర్. ఈ 850 మంది కూడా వాళ్ళు మెంబర్స్ కింద జాయిన్ అవుతారు. అంటే 3 రకాల దాతలు ఉన్నారు వాళ్ళు. అది వాళ్ళేమో మహారాజు రాజపోషకులు, మహాదాతలు అని 3 రకాలుగా చేసి వాళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటాం. తర్వాత ఎవరైనా డొనేషన్స్ ఇస్తే ఇలాంటి కార్యక్రమాలు మేము బాగా చేస్తూ ఉంటాం. నా పేరు ముళ్ళపూడి కోటేశ్వరరావు. విశాఖ 6000 నియోగి బ్రాహ్మణ సంక్షేమ సంఘం సెక్రటరీగా వ్యవహరిస్తున్నాను. మేము ప్రతి సంవత్సరం కూడా ధార్మిక కార్యక్రమాలు, సాంఘిక సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా మా సంఘం తరఫున నిర్వర్తిస్తున్నాం. అయితే చందనోత్సవం అన్నది ఒక పవిత్రమైనటువంటి దినం. ఈరోజు మన స్వామివారికి తండోపతండాలుగా జనాలు వస్తారు, అశేషంగా వస్తారు భక్తులందరూ కూడా. వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మేము మా సంఘం ప్రత్యేకంగా ఏంటంటే పుచ్చకాయలు ఇవ్వడం, వాటర్ మిలన్, ఎంత దాహం నీళ్లు వాళ్ళు తాగినప్పటికీ కూడా వాళ్ళ దాహార్తి తీరదు కాబట్టి పుచ్చకాయలు ఇస్తే ముక్కలు కోసి మేము 6 టన్నుల పుచ్చకాయలు కొన్నామండి. 6 టన్నుల పుచ్చకాయలు కూడా భక్తులందరికీ పంచుతున్నాం. పులిహార, చక్కెర పొంగలి కూడా పంచుతున్నాం. అయితే ఏమిటంటే ఇక్కడ భక్తులు విశేషంగా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మంచి ఎండలో వస్తారు కాబట్టి ఈ పుచ్చకాయలు ఎంతో వాళ్ళకి సహకరిస్తాయని భావంతోనే మేము ఇప్పుడే కాదు గత 10 ఏళ్ల బట్టి ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.